హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంకల్పం ఒక్కటే ఉక్కులా ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు మన శరీరం కూడా ఉక్కులా మారాలి. ఎలా అయితే ఈ వీడియోలో చూపించిన నిప్పట్టుని ఒక పట్టు పట్టాల్సిందే. అద్భుతమైన పోషకాలు, అమోఘమైన రుచి. కాస్త కొబ్బరి చట్నీతోనో ఏదైనా కారంతోనో ఒకటి తింటం మొదలు పెట్టారంటే ఒక అరడజను పట్టు పట్టాల్సిందే. ఎంతో రుచిగా ఉండే రాగి నిప్పట్టు ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సన్నగా తరిగిన తోటకూర 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, 1 కప్పు రాగి పిండి, కొద్దిగా జీలకర్ర, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చిటికెడు ఉప్పు, కొద్దిగా పసుపు, పచ్చి కొబ్బరి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, అలాగే కరివేపాకు. ఎంతో రుచిగా ఉండే ఈ రాగి నిప్పట్టుని ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన తోటకూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన పచ్చి కొబ్బరి, కారం, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇవన్నీ చక్కగా కలిపిపెట్టి సన్నని సెగ మీద కాసేపు ఉడకనిద్దాం. కాస్త కరివేపాకు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అన్నీ మరొకసారి చక్కగా కలిపెట్టి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. 1 కప్పు రాగి పిండికి సుమారు 2 కప్పుల నీటిని యాడ్ చేద్దాం. మూత పెట్టేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు ఈ నీటిని మరిగించండి. రాగి పిండిని కూడా కలిపి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిపి పెట్టండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి పిండికి కాస్త ఆయిల్ యాడ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఈ ఉండలను మీ మనసుకు నచ్చిన సైజులో రొట్టెలాగా చేసుకోండి.
వేడెక్కిన కడాయికి కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఈ రాగి రొట్టెను కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టేసి సన్నని సెగ మీద చక్కగా కాలనివ్వండి. ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా కాలనిద్దాం. మీరు ఎదురు చూస్తున్న పోషకాల నిప్పట్టు రెడీ. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా నిప్పట్టుల్లాగా చేసుకుని రెండు వైపులా చక్కగా కాల్చుకోండి. వేడి వేడి ఈ రాగి నిప్పట్లను కాస్త కొబ్బరి చట్నీతోనో ఏదైనా పికిల్తోనో ముందు ఒకటి తినటం మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా ఒక అరడజను లాగిచ్చేస్తారు. ఎన్నో పోషకాలు కలిగి మరెంతో రుచిగా ఉండే ఈ రాగి నిప్పట్లను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామా?